హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్ వరల్డ్. ఈ రోజైతే మనము ఇక్కడ చూస్తే కనుక ఈ ప్లేస్ ఇదంతా తెనాలి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ అనేది శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి కాబట్టి అన్ని చోట్ల తెనాల్లో అయితే ఇంకా బాగా చేస్తారు. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుకైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకెందుకు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు తెనాలి మార్కెట్ సెంటర్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ పందిళ్ళు అండ్ ఈ ఉత్సవాలు అనేవి చాలా బాగా జరుగుతాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆ ఉత్సవాల తర్వాత, దసరా ఉత్సవాల తర్వాత అంతే ఇదిగా అంతే కోలాహలంగా ఇక్కడైతే ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇవైతే మీరు ఎప్పుడు చూసుంటారు కదా, మీకైతే చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూసేద్దాము. రేపు మార్చి 27వ తేదీన జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకైతే మన తెనాలి రెడీ అవుతూ ఉంది. ఇంకా మన తెనాల్లో చెప్పుకోవాలంటే ఊరేగింపులేంటి, సాంస్కృతిక కళారూపాలు కానివ్వండి, కోలాటాలు కానివ్వండి, తప్పెట్లు, చెక్క భజనలు, హరికథలు, బుర్రకథలు మరియు పౌరాణికానికి సంబంధించిన నాటకాలు ఇవన్నీ కూడా ప్రదర్శిస్తారనమాట. ఇంకా ఒక తిరణాల్లాగా చాలా బాగా జరుగుతాయి. మనమైతే చూస్తాం కదా, ఇక్కడైతే రంగురంగుల గుడ్డలతో కొన్ని చోట్ల ఇట్లా మంచిగా డిజైన్గా చేస్తే ఇంకా కట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఇది మనం చూస్తున్న ఇదంతా మార్కెట్ ఏరియా అనమాట. ఈ రోడ్డు కూడా మనం స్ట్రైట్గా అయితే ఇప్పుడు గాంధీ చౌక్లోకి వెళ్తాము. మనం చూస్తున్న ఈ ప్లేస్ అయితే, ఈ సెంటర్ అయితే రాజ్యం టాకీస్ సెంటర్ లేదా రాములవారి గుడి సెంటర్ అంటారండి. ఇక్కడే అనమాట శ్రీరామనవమి ఉత్సవాలు, ఆ పండుగలు, పూజలు అవన్నీ బాగా జరిగేది. ఇక్కడ వడపప్పు, పానకం అట్లాంటివి కూడా ఇస్తారనమాట. మీకు ఎంతమందికి ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి తెలుసు కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ అయితే చక్కగా తెనాలి ఈ శ్రీరామనవమి ఉత్సవాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.